డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని పిఠాపురం జనసేన నాయకులు చెలుబోయిన సతీష్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జానీ మాస్టర్ పిఠాపురంలో గడప గడపకు ప్రచారం చేస్తే వైసీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక జానీ మాస్టర్ను రేవ్ పార్టీలో ఇరికించాలని కుట్ర పన్నుతోందన్నారు. ఇన్ని కుట్రలు పన్నిన జానీ మాస్టర్ పై జనసేన పార్టీ ఈగ కూడా వాలనివ్వదని జనసేన నాయకులు హెచ్చరించారు. గత 2 నెలల నుంచి మన జానీ మాస్టర్ గారు మన జనసేన ప్రచారానికి రావడం, ప్రతి గడప తొక్కడం, మా ప్రతి ఇంట్లో ఆయన ఒక మనిషి కింద మారిపోవడం జరిగింది. చాలా మంది పెద్దలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు కూడా నిన్న నాకు ఫోన్ చేసి గత 2 రోజుల నుంచి జానీ మాస్టర్ గారిని రేవు పార్టీలో ఉన్నాడని, ఆయన ఒక వైఎస్ఆర్సీపీ భారీ కుట్ర చేసి ఆయన పేరు ఇరికించే ప్రయత్నం అయితే చేశారు. ఆయన గతంలో కూడా మాతో కలిసి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లలు వ్యసనాలతో పాడైపోతున్నారని మాకు చెప్పడం, చాలా మందిని మార్చే ప్రయత్నం చేశారు. ఆయన 5 పూట్ల కూడా నమాజు చదువుతారు. ఒక మత విశ్వాసం కలిగిన వ్యక్తి ఇవాళ రేవ్ పార్టీలకు వెళ్ళారని ఒక భారీ కుట్రతో ఆయన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే జానీ మాస్టర్ మా పిఠాపురం జనాల్లో ఒక అతను, ఆయన మీద ఏగ కూడా వాళ్ళము రేపు పొద్దున మేము పరువు నష్టం దావా వేసి మీ అంతు తేలుస్తాం మేము. అయితే ఈ రేవ్ పార్టీ అనే సంస్కృతి మన వైఎస్ఆర్సీపీ పార్టీది. అదేవిధంగా మత్తు పదార్థాలు గత 5 సంవత్సరాలుగా ఎవరు అమ్మారని ఏ చిన్న కుర్రాడిని అడిగినా చెప్తారు. ఆ సంస్కృతి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ వాళ్ళ ఐటీ టీంతో ఈ జానీ మాస్టర్ గారిని ట్రోల్ చేయించడం, అతన్ని పరువు నష్టం చేయడం జరిగింది. మేమైతే దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి వాళ్ళంతైతే తేలుస్తామని చెప్పేసి చెప్తాం. జై హింద్, జై జనసేన. అయితే జానీ మాస్టర్ గారి గురించి ఇలా రావడం చాలా బాధగా ఉంది. జానీ మాస్టర్ గారు మాతో 2 నెలల నుంచి మాతో తిరగడం జరిగింది. మేమే దగ్గరుండి మసీద్ తీసుకెళ్ళడం, నమాజ్ చదివించి, మమ్మల్ని కూడా నమాజ్ చదివించారు ఆయన. అలాంటి వ్యక్తి రేవు పార్టీలో ఉన్నారని ఇలా చెప్పడం చాలా దౌర్భాగ్యం. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన కుట్ర ఇదంతా. ఇలాంటివి ఎన్నో ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. జానీ మాస్టర్ గారు ఇలా రేవు పార్టీలో ఉన్నారు, ఇదైతే మటుకు మేము ఖండిస్తున్నాం. ఆయనకి ఏం జరిగినా మేమందరం జన సైనికులు పిఠాపురం తరపు నుంచి మేమందరం అండగా ఉంటాం.